స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఐదు 562 సంస్థానాలను ఒకటిగా చేసి భారతదేశాన్ని నిలబెట్టిన దేశ నిర్మాత, ఐక్యత అనే పదానికి దిశానిర్దేశం, దిక్సూచి. దేశంలో ఉన్న రాజుల సంస్థానాలను విలీనం చేసి భారతదేశ సమైక్యతకు పాటుపడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జ్ఞాపకార్థంగా ఆయన రూపంలో నిర్మించిన గొప్ప స్మారక కట్టడం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. తెలుగులో ఐక్యతా ప్రతిమ అని అంటారు. ఈ విగ్రహాన్ని గుజరాత్లో నర్మదా నది మధ్యలో సర్దార్ సరోవర్ డ్యామ్ కు 3 కిలోమీటర్ల దూరంలో నరేంద్ర మోడీ నిర్మించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కో జాతా. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ప్రతిష్టాపనకు కేంద్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు కేటాయించిందని అప్పటి లోక్సభలో 2014-15 ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఒక ప్రకటన చేశారు. కానీ ప్రతిమను నిర్మించడానికి 2989 కోట్లు ఖర్చు చేశారు బీజేపీ ప్రభుత్వం. ఐక్యతా ప్రతిమను సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతి సందర్భంగా 2018 అక్టోబర్ 31వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. గుజరాత్లో జన్మించిన సర్దార్ పటేల్ ఖ్యాతిని అంతర్జాతీయంగా చిరస్థాయిగా నిలపాలని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంకల్పించి శ్రీకారం చుట్టారు. ఈ స్టాచ్యూ ప్రత్యేకతలు చూస్తే గుజరాత్లో 182 నియోజకవర్గాలున్న నేపథ్యంలో పటేల్ విగ్రహం ఎత్తు 182 మీటర్లు ఉండేటట్టుగా, అంటే ఈ విగ్రహం ఎత్తు 597 అడుగుల ఎత్తు ఉండేలా దీన్ని నిర్మించారు. 19,000 చదరపు కిలోమీటర్ల వ్యాసార్థంలో 2,989 కోట్ల భారీ ఖర్చుతో పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం నిర్మాణం అక్టోబర్ 2014లో ప్రారంభించి అక్టోబర్ 2018లో అనగా 4 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేశారు. దీనికోసం 75,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 5,700 టన్నుల ఉక్కు, 18,500 టన్నుల స్టీల్ రాడ్లు, 22,500 టన్నుల రాగి షీట్లు వినియోగించారు. ఈ భారీ విగ్రహాన్ని నిర్ణీత గడువులోపు తయారీ పనులు ముగించేందుకు 2,500 మందికి పైగా కార్మికులు పనిచేశారు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి 2 పెద్దదిగా నిర్మించిన ఐక్యతా స్మారక చిహ్నం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. విగ్రహం పైకి వెళ్ళటానికి, దిగటానికి అత్యంత వేగంగా ప్రయాణించే లిఫ్ట్లు ఏర్పాటు చేయడమైంది. విగ్రహం ఛాతీ భాగంలో నదీ తీరానికి 500 అడుగుల ఎత్తున ఒక అద్భుతమైన గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు. ఒకేసారి 200 మంది సందర్శకులు నిలబడి చూచేందుకు వీలుగా ఉండటమే కాకుండా వింధ్యా సాత్పురా పర్వతాల అందాలను, 2012 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన సుందరమైన సర్దార్ సరోవర్ డ్యామ్, 12 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన గరుడేశ్వర్ రిజర్వాయర్ అందాలను కూడా తిలకించవచ్చు. ఈ విగ్రహ ఏర్పాటుతో పాటు విజిటింగ్ సెంటర్, కన్వెన్షన్ సెంటర్, గార్డెన్ హోటల్, అమ్యూజ్మెంట్ పార్క్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాంటివి కూడా అందుబాటులో ఉండేటట్టుగా, అలాగే భారీ రెస్టారెంట్లు, పార్కులు, విలాసవంతమైన హోటళ్లు ఏర్పాటు చేశారు. అలాగే 5 కిలోమీటర్ల బోట్ షికారు కేంద్రం ఏర్పాటు చేయడం ఒక ప్రత్యేక ఆకర్షణ. విగ్రహ నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ ఏకతా ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. మోడీ అధ్యక్షుడిగా పనిచేసే ఈ ట్రస్ట్లో తెలుగు ఐఏఎస్ అధికారి శ్రీనివాస్ కార్యదర్శిగా వ్యవహరించారు.